2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. గ్రూప్ 2 పరీక్షల్లో పాలిటీ సబ్జెక్ట్ మీ ర్యాంకును నిర్ణయించే కీలక విభాగం. చాలా మంది మొత్తం సిలబస్ చదివినా పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావు. కారణం ప్రశ్నలు ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వస్తాయో తెలియకపోవడమే. గత ప్రశ్న పత్రాల ట్రెండ్ ఆధారంగా గ్రూప్ 2లో ఎక్కువసార్లు అడిగిన టాప్ 10 ఇండియన్ పాలిటీ టాపిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి టాపిక్ ప్రియాంబుల్లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర పదాలపై ప్రశ్నలు తరచూ వస్తుంటాయి. అలాగే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇక రెండో టాపిక్ ఆర్టికల్ 14 నుంచి 32 వరకు పూర్తిగా చదవాలి. ముఖ్యంగా ఆర్టికల్ 19, 21, 32 నుంచి దాదాపు ప్రతి పరీక్షల్లో ప్రశ్నలు కనిపిస్తాయి. ఇక మూడో టాపిక్ ఆర్టికల్ 40, ఆర్టికల్ 44 స్వరణ్ సింగ్ కమిటీ, 11 ప్రాథమిక విధులు తప్పకుండా గుర్తుంచుకోండి. ఇక నాలుగో టాపిక్ ఆర్టికల్ 245 నుంచి 263 వరకు, అలాగే సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, రాజమన్నార్ కమిటీ సిఫార్సులు చాలా ముఖ్యమైనవి. ఇక ఐదో టాపిక్ ఆర్టికల్ 52 నుంచి 78 వరకు, ముఖ్యంగా మహాభియోగం, ఆర్డినెన్స్ అధికారం, క్షమాభిక్ష అధికారం బాగా చదవాలి. ఆర్టికల్ 124 నుంచి 147 వరకు జ్యుడిషియల్ రివ్యూ, రిట్లు, కేశవానంద భారతి, మేనకా గాంధీ వంటి కీలక తీర్పులు చాలా ముఖ్యమైనవి. ఇక ఏడో టాపిక్ 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, ఆర్టికల్ 243 గ్రామసభ, పంచాయతీల నిర్మాణం నుంచి ప్రశ్నలు తరచూ వస్తాయి. ఇక ఎనిమిదో టాపిక్ ఆర్టికల్ 368, 42వ సవరణ, 44వ సవరణ, 101 జీఎస్టీ సవరణ, 103వ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వంటి అంశాలను తప్పకుండా చదవండి. ఇక తొమ్మిదవ టాపిక్ ఎన్నికల కమిషన్, యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిఏజీ, ఫైనాన్స్ కమిషన్, వీటి నియామకాలు, అధికారాలు, పదవీ కాలంపై ప్రశ్నలు వస్తాయి. ఇక 10వ టాపిక్ ఆర్టికల్ 352, 356, 360 అత్యవసర పరిస్థితులు ఎప్పుడు అమలవుతాయి, పార్లమెంట్ ఆమోదం ఎంత సమయంలో కావాలి వంటి ప్రశ్నలు చాలా కీలకం. ఈ టాప్ 10 టాపిక్స్ మీద బలమైన పట్టు సాధిస్తే పాలిటీలో మంచి స్కోర్ చేసే అవకాశం గణనీయంగా పెరుగుతోంది. ప్రతి ఆర్టికల్ను కరెంట్ అఫైర్స్ తో అనుసంధానం చేస్తూ చదవండి.